దండయాత్ర అని చెప్పి మనం గత 3 నెలల క్రితం ఈ పోలీసు స్టాఫే పర్టికులర్గా ఉమెన్ స్టాఫ్ని రాష్ట్రం అంతా తిప్పటం, జిల్లా అంతా తిప్పటం కూడా చేశాం. దాని నుండి ముఖ్యంగా అవేర్నెస్ క్రియేట్ తీసుకురావటం ఇవన్నీ కూడా జరిగింది. అందరికీ తెలిసిందే, నేటి యువతే రేపటి మన భారతదేశాన్ని కాపాడే పౌరులు. ఈ యువతను కనుక సరైన మార్గంలో మనం పెట్టకపోతే భారతదేశం సరైన మార్గంలో ఉండలేదు. మనం ఎన్ని టెక్నాలజీలు మనం మాట్లాడినప్పటికీ డబ్బు శాశ్వతం కాదు. మనీ ఈజ్ ఓన్లీ ఎ మీన్స్, దట్ ఈజ్ నాట్ ఎన్ ఎండ్. కానీ ఆరోగ్యకరంగా ఉంటే, ప్రొడక్టివిటీ పెరిగితే ఏదైనా సాధించవచ్చు. ఈరోజు అందుబాటులో ఉన్న టెక్నాలజీతో కనుక యువతను కనుక సరైన మార్గంలో తీసుకొస్తే భారతదేశానికి, రాష్ట్రానికి, జిల్లాకి, నియోజకవర్గానికి అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. ఇది ఒక పోలీస్ కమిషనర్ గారో, ఒక ఎమ్మెల్యే గారో, లేదా ఒక గవర్నమెంట్ తలుచుకుంటే అయ్యే కార్యక్రమం కాదు. ప్రతి పౌరుడు కూడా, తల్లిదండ్రులు అండ్ జనరల్గా ఉండే ప్రతి ఒక్క సిటిజన్ కూడా దీని మీద ఒక కన్నేసి ఎక్కడైనా కనుక అనుమానంగా ఉంటే ఇమ్మీడియట్గా పర్టికులర్గా సుజనా ఫౌండేషన్ వాళ్ళు 24/7 కార్యక్రమాలు పెట్టారు. సుజనా ఫౌండేషన్ ద్వారా కానీ డైరెక్ట్గా కానీ పోలీస్ స్టేషన్లో కనుక చెప్తే డెఫినెట్గా యాక్షన్ తీసుకొని, నేను ఇప్పుడే కమిషనర్ గారితో చెప్తా ఉన్నాను, వాళ్ళు ఒకవేళ దానికి ఆల్రెడీ అలవాటు పడి ఉంటే ఈ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఐడెంటిఫై చేసినాక వాళ్ళని మంచి మార్గంలో పెడతానికి రీహాబిలిటేషన్ ఏం చేయాలి, దానికి కూడా ఒక స్కీమ్ ఏదైనా వర్కౌట్ చేస్తే నా వంతు, నా సహకారం ఎప్పుడు ఉంటుందని కూడా మళ్ళీ చెప్తా ఉన్నాను. ఇప్పుడు యూరిన్ టెస్టింగ్ కిట్స్ గురించి కూడా అడిగారు. సుజనా ఫౌండేషన్ వాళ్ళు అగ్రీ అయ్యారట, అది కూడా సంతోషం. వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తూ, ప్రజలందరూ కూడా కలిసి, ఒక ఎంపీఓ, ఎమ్మెల్యేనో, లేకపోతే ఒక జిల్లా ప్రెసిడెంటో వాళ్ళ వల్ల అయ్యేది కాదు. మన అందరం కూడా కలిసి పేరెంట్స్లో కూడా ఇంకొకసారి అవగాహన తీసుకొచ్చి డ్రగ్స్ వల్ల జరిగే నష్టం ఏంటనేది తెలియపరిచి, ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ ఏ క్యూర్ అని, వీటి జోలికి ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఇప్పుడు కమిషనర్ గారు ఎమ్మడబడతా ఉన్నారు. ఆల్రెడీ అందులో పడిన వాళ్ళని, కానీ పడకుండా ఉండటానికి దీని నుంచి అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళకి భయం పెట్టాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది, సిగరెట్ ప్యాకెట్ మీద సిగరెట్ తాగ్గా వాళ్ళ లంగ్స్ అన్ని పాడైపోతాయని బొమ్మలేసి 75% ఫోటో దాకా వేస్తూ ఉన్నాం. కానీ దానివల్ల కొంత తేడా వచ్చింది, కానీ ఇంకా పూర్తిగా లేదు. ఇది కూడా మనం చెప్పగా కొంత తేడా ఉండొచ్చు, కానీ రిగరస్ పనిష్మెంట్ కనుక మనం చెప్పకపోతే తర్వాత వాళ్ళు పై చదువులకు వెళ్ళాలన్నా, డ్రైవింగ్ లైసెన్స్ రావాలన్నా, పాస్పోర్ట్ రావాలన్నా వీటన్నిటికీ కూడా ఇబ్బంది ఉంటుంది అని చెప్పి కొంచెం వైడ్ పబ్లిసిటీ చేస్తే తల్లిదండ్రులు కూడా భయపడతారు. ఇప్పుడు ఏదో ఆటకతనంగా వదిలేయటం కాదు చిన్నప్పుడు అని చెప్పి 10th క్లాస్ తర్వాత అని అంటున్నారు. నేను కూడా 7th క్లాస్ నుండే మనం జాగ్రత్త పడితే బెటర్ అండి. ఎందుకంటే వాళ్ళు కొంతమంది చదువులో బాగా ఉండి కూడా వీటికి అలవాటు పడిన వాళ్ళు ఉన్నారు. ఐఐటీస్లో చదువుకున్న వాళ్ళకి సమస్యలు వస్తున్నాయి ఇప్పుడు. కాబట్టి పోలీసు వారి సహకారం డెఫినెట్గా కావాలి. చాలా సంతోషం, ఇనిషియేటివ్ తీసుకున్నందుకు మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ, ప్రజలందరూ కూడా బాగా అవేర్నెస్ ఉండి, అప్రమత్తంగా ఉండి దీని మీద చేస్తే డెఫినెట్గా మా నియోజకవర్గమే కాదు, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మొత్తం కూడా సుజనా ఫౌండేషన్ వాళ్ళతో మాట్లాడి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మొత్తం కూడా చేద్దామని చెప్పి నా ఉద్దేశం అండి. పోలీస్ కమిషనర్ గారు కూడా సహకరించి చేపించుకుంటే డెఫినెట్గా మా నియోజకవర్గం నుంచి ఉన్న వాళ్ళందరూ, జగ్గైపేట అండి ఉదయభాను గారు కానీ, ఇక్కడ కూడా మన ఉమ్మడి చంటి కానీ, మన శ్రీరామ్ కానీ, వీళ్ళందరూ కూడా సహకరిస్తారు బాగా. అందరినీ వాడుకోండి. మా సుజనా మిత్రులు ఉన్నారు, అన్ని 3 పార్టీల వాళ్ళు ఉన్నారు. ఈవెన్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని కూడా వాడుకోవచ్చు ఈ పనికి. మీరు వాళ్ళని కూడా కోఆప్ట్ చేసుకుంటే మంచి పనికి. ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ కావాలంటే ఫైట్ చేసుకుందాం. అది సో ఆ విషయం తెలియపరుస్తూ మీడియా వారికి కూడా మరొక్కసారి మీకు ధన్యవాదాలు చెబుతూ, దీన్ని కొంచెం ఎక్కువ వైడ్ పబ్లిసిటీ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.